ఈ ఆలయానికి అసలైన గుర్తింపు అక్కడ ఉన్న 7 రహస్య నీలమాళిగల ద్వారా లభించింది. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాలతో 6 గదులను తెరిచినప్పుడు బయటపడిన లక్షల కోట్ల విలువైన బంగారం వజ్రాలు చూసి యావత్ ప్రపంచం నోరెళ్లబట్టింది. మనిషి ఎత్తు ఉన్న బంగారు విగ్రహాలు, బస్తాల కొద్దీ విలువైన రత్నాలు చూసి అసలు భారతదేశం ఎంతటి ఐశ్వర్యవంతమైన దేశమో అందరికీ అర్థమైంది. బి గదిగా పిలిచే 7వ గది మాత్రం నేటికి ఒక వీడని మిస్టరీగా మిగిలిపోయింది. ఈ 7వ గది తలుపుపై 2 పెద్ద నాగుపాముల చిత్రాలు చెక్కి ఉంటాయి. ఈ తలుపుకి ఎలాంటి తాళాలు కానీ గడియలు కానీ ఉండవు. దీనిని నాగబంధనం లేదా గరుడ మంత్రంతో బంధించారని, కేవలం ఆధ్యాత్మిక శక్తి ఉన్న సిద్ధ పురుషులు మాత్రమే మంత్రోచ్చారణతో దీనిని తెరవగలరని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఆలయానికి సంబంధించి మరో ఆశ్చర్యకరమైన విషయం, అక్కడ ఉన్న నిరంతర జల ప్రవాహం. గర్భాలయం కింద ఒక రహస్య కాలువ ఉందని, అది సముద్రంతో అనుసంధానమై ఉంటుందని చెబుతారు. ఒకవేళ ఎవరైనా బలవంతంగా ఆ గదిని తెరవడానికి ప్రయత్నిస్తే ఆ నీరు ఒక్కసారిగా ఉప్పొంగి ఆలయాన్ని, నగరాన్ని ముంచెత్తుతుందని పురాణాలు హెచ్చరిస్తున్నాయి. అలాగే స్వామివారి నాభి నుండి వచ్చే తామర పువ్వులో బ్రహ్మదేవుడు కూర్చుని ఉండడం, ఆ విగ్రహం కింద భాగంలో ఒక పెద్ద సొరంగం ఉండడం అంత చిక్కని అంశాలు. ఆ సొరంగం ద్వారా ట్రావెన్కోర్ రాజులు యుద్ధ సమయాల్లో రహస్యంగా ప్రయాణించేవారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. నేటికి ఆ మార్గాలు ఎక్కడికి దారితీస్తాయో ఎవరికీ తెలియదు. ఆలయ గోపుర నిర్మాణం కూడా మన ఖగోళ శాస్త్ర నైపుణ్యానికి ఒక అద్భుత ఉదాహరణ. ప్రతి ఏటా విషవత్తు రోజున, అంటే పగలు రాత్రి సమానంగా ఉండే సమయంలో సూర్యుడు అస్తమించేటప్పుడు ఆ కిరణాలు సరిగ్గా గోపురంలోని 7 కిటికీల గుండా వరుసగా ప్రయాణించి గర్భాలయాన్ని తాకుతాయి. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, మన పూర్వీకులు గణిత శాస్త్ర పరిజ్ఞానానికి ఒక గొప్ప ఉదాహరణ. ఈ అనంతమైన సంపదను, సాంప్రదాయాలను ట్రావెన్కోర్ రాజకుటుంబీకులు తమ సొంత ఆస్తిగా భావించకుండా తాము కేవలం పద్మనాభ దాసులమని చెప్పుకుంటూ కాపాడుకు రావడం మన సంస్కృతిలోని వినయానికి నిదర్శనం. లోకాన్నేలే రాజులైనా సరే దైవం ముందు తాము సేవకులమేనని వారు నిరూపించారు.